అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 24వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము లేపబడుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనమందు బ్రూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రభు యొక్క రాకడ దినము మహా గొప్ప దర్శన దినముగా ఉండును. క్రీస్తును మనం ముఖాముఖిగా దర్శించదము. ప్రభువునందు మృతి చెందిన మన యొక్క ప్రియమైన వారును ఆ దినమునందు సంతోషంతో చూచేదు. క్షయమైన వారిగా విత్తబడిన వారు అక్షయులుగా లేపబడుదురు. మర్త్యమైన వారిగా పాతిపెట్టబడిన వారు అమర్త్యతను ధరించుకుని లేపబడుదురు. మరణమును జయముగా మృంగబడును. మనము తెల్లవారుజామున లేవలను అంటే అలార్పు గడియారం నందు తగిన సమయమున గంట మ్రోగవలెను అను ఏర్పాటును చేసి నిద్రించుటకు వెళ్ళుచున్నాము. అలారము మ్రోగుచున్నప్పుడు మనము లేచి పనిని చేయుటకు ప్రారంభించుచున్నాము. అదే విధముగానే నిర్జీవమైన స్థితియందు భూమిలో నిద్రించుచున్నవారు ఒక శబ్దమును విని లేపబడుదురు. అది ఏ శబ్దము? అది ప్రధాన దూత యొక్క బోర శబ్దము, క్రీస్తు యొక్క రాకను గూర్చిన మ్రోగించబడుచున్న శబ్దము. భూగర్భమునందు జయము పొంది ఉన్నవారు ఆ శబ్దమును విని సంతోషముతో లేచెదరు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ప్రభు యొక్క శబ్దమును విను కాలము వచ్చును. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. అంత్యదినమున ప్రభు మనలను లేపును. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనము. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అని యేసుక్రీస్తు వాగ్దానము చేయుచున్నాడే. మృతులైన వారు ఎక్కడ అను ప్రశ్న మనము లేపుచున్నప్పుడు మృతులైన వారు భూమిలో నిద్రించు స్థితిలో ఉన్నారు అను జవాబును బైబిల్ గ్రంథానుసారముగా చూచుచున్నాము. యేసు మృతులైన వారిని సజీవముగా లేపుచున్నప్పుడు నిద్రలో నుండి లేచుచున్న వారి వలె లేపాను. యాయురు యొక్క కుమార్తె మరణించినప్పుడు ఆమె నిద్రించుచున్నదని చెప్పి, చిన్నదాన లెమ్ము అని చెప్పి సజీవముగా లేపాను. ఆయన యొక్క శబ్దము మృతులను జీవింపజేసెను. మనము నిద్రించి మేల్కొనుచున్నప్పుడు పాత శరీరముతో లేచుట లేదు, నూతనమైన శరీరముతో లేచేదము. అది మహిమగల శరీరము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, బోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. మానమునందు నిద్రావస్థలో ఉన్నవారు జయించి లేవవలెను అంటే వారికి జీవమును ప్రసాదించు ఒక జీవాధిపతి కావలను. యేసే ఆ జీవాధిపతి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని బిడ్డలారా, అట్టి జీవాధిపతి యొక్క జీవము ఎల్లప్పుడూ మీలో ఉండవలెను. ఆయన యొక్క ఆత్మ మీలో నివసించుచున్నప్పుడు నిశ్చయముగానే ఆ జీవము గల ఆత్ముడు మిమ్ములను జీవింప చేయును. నేటి ధ్యానమునకై మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం 2వ సమూయేలు గ్రంథము 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 18వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.